హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. రిలేషన్లో ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్నవాళ్ళు, ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు అనమాట. అసలు మీ పర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారా లేదా. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ లైఫ్ అంతా కూడా మీరు ఎండ్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరి వల్ల అయితే మీరు నమ్మక ద్రోహం అనేది చూసారో పాస్ట్లో, ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా వర్తిస్తుంది అనమాట. ఇక్కడ ఏ రిలేషన్ విషయంలో మీరు కమిట్మెంట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఆ వ్యక్తి వల్ల మీరు ఇక్కడ వెన్నుపోటు, నమ్మక ద్రోహం అనేది చూసారో అలాంటివన్నీ కూడా మీరు ఎండ్ చేశారు అనేది అయితే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టక్ ఎనర్జీ, అవన్నీ కూడా స్టక్ చేసి మీ లైఫ్లో మీరు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, మీకు మాత్రమే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అనే విధంగా ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తుల గురించి మీరు ఆలోచనలు అనేవి చెయ్యట్లేదు. ఇప్పుడు మీ డ్రీమ్ ఏమిటంటే ద వరల్డ్ కార్డు, అంటే మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా స్టక్ చేసేయాలి. మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. మీరు ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ప్రజెంట్ మీ ఎనర్జీ ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. 9 ఆఫ్ ఫ్యాన్స్, ఏస్ ఆఫ్ ఫ్యాన్స్, ద చారియట్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, 3 ఆఫ్ సోర్డ్స్, Queen of Pentacles, 4 of Swords, Wheel of Fortune చెప్పాను కదా, 6 of Wands, Bottom of the Deck, Judgment. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు, అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు, పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మన కప్స్ ఎనర్జీకి వచ్చేసరికి కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. బట్ ప్రజెంట్ మీరు ఏంటంటే ఎమోషనల్ అవ్వట్లేదు. అంటే పాస్ట్లో మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఎక్కువగా ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవారు. అంటే ఇక్కడ మీరు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు, అంటే మీ లైఫ్లో మీ గ్రోత్ గురించి ఆలోచించుకునేవారు కాదు. ఎక్కువగా ఎవరైతే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం అనేది చేశారో ఆ విషయంలోనే మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి దాన్ని స్టక్ చేయలేక, దూరం చేసుకోలేక, ఇక్కడ ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేక, అంటే యాక్షన్ తీసుకోవాలి, ఆ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి మీరు ట్రై చేసినా కూడా ఎటువంటి డిసిషన్స్ అనేవి తీసుకోలేని
సిచ్యువేషన్లో ఉన్నారనమాట పాస్ట్లోని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎక్కువగా మనకి ఏంటంటే పాస్ట్ ఎనర్జీ అనేది మీరు దూరం చేసుకున్నారు, స్టక్ చేశారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ప్రజెంట్. అంటే మీరు ఈ వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో ఆ వ్యక్తి ఆలోచనలు మీరు ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్ అంటే దూరం చేసుకోలేకపోయేవారు. ఎంత ఈ ఆలోచన నుంచి బయటకు రావాలి, నేను నా లైఫ్లో నేను గ్రోత్ అనేది చూసుకోవాలి, ఇక్కడ కెరియర్ పరంగా మంచి గ్రోత్ అనేది చూసుకోవాలి, నా లైఫ్కి నేను మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి, ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టాలి. ఇలా మీరు ఎంత ఆలోచించుకున్నప్పటికీ కూడా ఈ ఆలోచన నుంచి మీరు డైవర్ట్ అవ్వలేకపోయేవారు అనమాట పాస్ట్లోని. బట్ అయినా కూడా మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి ఒక మంచి డెసిషన్ అనేది తీసుకున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందన్నమాట. ఆ డెసిషన్ తీసుకుని మీ కెరియర్ గురించి, మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి మీ కెరియర్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మనకి కనిపిస్తుందన్నమాట. ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ప్రజెంట్ ఏంటంటే ఎక్కువగా మీరు ఎమోషనల్ అవ్వట్లేదనమాట. మీ కెరియర్ గురించి కూడా ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తున్నారు, అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు. అంటే ఒకవైపు ఎమోషన్స్ని, మరొక వైపు కెరియర్ని రెండూ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారనమాట. అలా ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు ఎక్కువగా కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా మనకి కప్స్ ఎనర్జీ అనేది రాలేదనమాట. అంటే ప్రజెంట్ మీరు ఎమోషనల్ కన్నా ఇక్కడ మీ కెరియర్ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు, ఇక్కడ మీ లైఫ్ గ్రోత్ గురించే మీరు ఆలోచించుకుంటున్నారు అనేది అయితే మనకి ప్రజెంట్ ఎనర్జీలో కనిపిస్తుంది. 6 ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు ఏది యాక్షన్ తీసుకున్నా కూడా ఇక్కడ మీరు తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకున్నా కూడా దాన్ని సక్సెస్ చేయాలి, మీరు అది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యే విధంగా మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. అంటే అది ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా, ఎంత కష్టంగా ఉన్నా కూడా, అంటే మీ వల్ల కాదు అనేది అయినా కూడా మీరు చాలా కష్టపడి చాలా పేషెన్స్గా మీరు సక్సెస్ని సాధించాలి అనే విధంగానే మీరు యాక్షన్ తీసుకుంటున్నారనమాట. అంటే మీకు సాధ్యం కానిది అని తెలిసినా కూడా మీరు ట్రై చేస్తున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు గ్రోత్ అనేది మీ లైఫ్లో మీరు చూసుకోవాలి. ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా పాస్ట్లో ఏ విధంగా అయితే మీరు ఎమోషనల్గా బాధపడుతూ ఇక్కడ ఉండేవారో ఆ విధంగా కాకుండా ప్రజెంట్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎమోషన్స్కి మీ లైఫ్లో చోటు అనేది ఇవ్వకూడదు. ఈ విధంగా కూడా కొంతమంది చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీ ఫోకస్ అంతా కూడా ఇక్కడ కెరియర్ మీదే పెట్టారు. లేదంటే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో ఫ్యామిలీ కూడా వచ్చింది కదా, ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి మీరు హ్యాండిల్ చేయలేను అని అనుకున్నవి కూడా మీరు హ్యాండిల్ చేయాలి అనేంత స్ట్రాంగ్గా మీరు మారిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే మీ మైండ్ అనేది డైవర్ట్ చేసుకోవడం కోసం, అంటే ఆ వ్యక్తి ఆలోచన నుంచి బయటకు రావడం కోసం మీరు చేయలేని వర్క్స్ని కూడా చేస్తున్నారు. అంటే మీకు సాధ్యపడనివి కూడా మీరు చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు మీరు ప్రజెంట్ ఏంటని గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ మీకు సంబంధించిన విషయాలకు మాత్రమే మీరు డిసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే పాస్ట్లో ఏ విధంగా అయితే మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకున్నారో ఇక్కడ, అంటే ఎవరిని నమ్మాలి అనేది కూడా మీరు ఆలోచించకుండా మీరు యాక్సెప్ట్ చేయడం కానీ, అంటే ఏది కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తుల్ని నమ్మడం కానీ ఏదైతే చేశారో అది ఇప్పుడు చెయ్యట్లేదు. అంటే చాలా అవేర్నెస్ అనేది మీలో పెరిగింది. మీరు ఇప్పుడు మీ లైఫ్కి గ్రోత్, అంటే మీ లైఫ్లో మీరు ఏ రకంగా కూడా ఎమోషనల్గా బాధపడకుండా ఉండేవి మీరు డిసిషన్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు అనే విధంగానే మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా మారిపోయారు. అంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అంటే పాస్ట్లో కన్నా మీరు ప్రజెంట్ అన్నిటిని దూరం పెట్టి ఇక్కడ మీ లైఫ్ గురించి మాత్రం మీరు ఆలోచించుకుంటున్నారు.
మీకు దూరం అయిపోయిన వాటి గురించి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటూ బాధపడుతూ మీ లైఫ్ అనేది స్టక్ చేసుకోకుండా ఇక్కడ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ ఆలోచనలు అనేవి చేస్తున్నారా మీ గురించి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా, ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళు అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీ పర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. 3 of Pentacles, Queen of Wands, Page of Pentacles, 8 of Swords, 2 of Wands, 5 of Cups, 5 of Swords, Queen of Cups, 3 of Cups, Star, Ace of Pentacles, 6 of Cups, 4 of Pentacles, the Fool, the Moon. సేమ్ మనకి ఒకే ఎనర్జీ అనేది వచ్చిందనమాట, మీకు మీ పర్సన్కి కూడా. బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ కార్డ్, 8 of Wands, ద చారియట్, సేమ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చూస్తున్నారు కదా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. అంటే ఫాస్ట్లో మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ ఇప్పుడు ఆ ఎనర్జీలోకి వెళ్ళారు అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఎవరినైతే ఈ వ్యక్తి దూరం పెట్టారో ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ మాయ మాటలు విని ఎదుటి వ్యక్తులపై ఇక్కడ డిఫెండ్ అయిపోయి, అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అట్రాక్షన్ అవ్వచ్చు, లేదంటే మనీ గురించి అవ్వచ్చు, ఏ రకంగా అయినా ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తులపై చాలా ఫాస్ట్గా డిఫెండ్ అయిపోయే వ్యక్తి అనమాట. అలాంటి కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు, ఫాస్ట్లోని మిమ్మల్ని దూరం పెట్టారు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అలాగే వాళ్ళ మాయ మాటల గురించి కూడా ఈ వ్యక్తి పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ ఎనర్జీలో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ ఉన్నా కూడా దూరం పెట్టకూడదు, మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, ద వరల్డ్ కార్డ్. అంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేశారో, ద మూన్ అంటే టాక్సిక్ బిహేవియర్ అనేది చేశారు ఈ వ్యక్తి. అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్, 3 of Pentacles అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ వీళ్ళు మీ విషయంలో చేసిన బిహేవియర్ కన్నా, అంటే వాళ్ళు మీ గురించి ఆలోచించే విధానం కన్నా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు. బట్ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేసినందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ ప్రజెంట్ మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీ పర్సన్ మీతోటే తన ప్రపంచం అనే విధంగా ఊహించుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి, ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్న టైంలో ఏ విధంగా మీతో కమ్యూనికేషన్ చేయాలి, ఇదే ఎక్కువగా ఆలోచిస్తారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ 5 of Swords చాలా ఓవర్గా థింక్ చేస్తారనమాట ఈ వ్యక్తి. అంటే మీకు దగ్గరగా ఉన్న టైంలో ఈ వ్యక్తి ఎలా మాట్లాడాలి, మీతో ఎలా కమ్యూనికేషన్ చేయాలి, మీరే మీ పర్సన్ ప్రపంచం అనే విధంగా ఈ వ్యక్తి ఏ విధంగా చెప్పాలి మీకు, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ వ్యక్తి
మీకు ప్రపోజల్ చేయాలి. 6 ఆఫ్ కప్స్ చాలా రొమాంటిక్గా మీకు ప్రపోజల్ చేయాలి. మీ రిలేషన్ అనేది తనకి కావాలి అనే విధంగా, అంటే మీరు ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు, మీరు ఉంటేనే ఎమోషనల్గా తను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు. అవే మీతో కమ్యూనికేషన్ అంటే షేర్ చేసుకోవాలి, అవే మీతో మాట్లాడాలి అని కూడా ఈ వ్యక్తి ఎప్పుడూ అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ అంటే మీకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, మీ రిలేషన్ అనేది ముందుకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఈ విధంగానే ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తారు అనేది కనిపిస్తుంది. మీ విషయంలో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా వరకు ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ విషయంలో. ఇక్కడ ఎక్కువగా మీతో మాట్లాడాలి, అంటే 24/7 మీతో కమ్యూనికేషన్ చేస్తూనే ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. మీకు దగ్గరగానే ఉండాలి, తనకి ఎటువంటి ఛాన్స్ దొరికినా మీతో మాట్లాడాలి, మీకు దగ్గరగా ఉండాలి, మీతో హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయాలి. అంటే సెలబ్రేషన్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీతో టైం అనేది గడపాలి, మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ విధంగానే ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు కలలు కంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అంటే మీ రిలేషన్ అనేది ఏ విధంగా ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, లేదంటే మీ ప్రపంచం అనేది ఏ విధంగా మార్చుకోవాలి, ఎటువంటి ఛాన్స్ కూడా వదులుకోకూడదు, మీతో టైం అనేది స్పెండ్ చేసే ఛాన్స్ అనేది వదులుకోకూడదు. ఇలా ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే ఏ విధంగా మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి, మీతో ఎలా స్పెండ్ చేయాలి టైం అంతా కూడా, మీతో ఏ విధంగా ప్రపోజల్ చేయాలి మీకు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. ఇక్కడ చాలా వరకు రొమాంటిక్గా మీతో కమ్యూనికేషన్ చేయాలి మీకు దగ్గరగా ఉన్నప్పుడు, లేదంటే మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు అని కూడా ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ రిలేషన్ అనేది నేను హ్యాండిల్ చేయలేను అని నాకు తెలిసినా కూడా నేను హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఈ రిలేషన్ వల్ల నేను హ్యాపీగా ఉంటాను. 3 ఆఫ్ కప్స్. నా పర్సన్ నా వల్ల ఎటువంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళకూడదు, నేను తీసుకునే యాక్షన్స్ వల్ల. అంటే మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానివల్ల మీరు బాధపడకూడదు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. ఈ విధంగానే ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి. మీతో తన లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు, మీతో తన ప్రపంచం అంతా కూడా మారిపోతుంది, అంటే మీరుంటే తన ప్రపంచం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మీతో మాట్లాడినా మీకు దగ్గరగా ఉన్నా కూడా. ఈ విధంగానే తను చాలా కలలు కంటున్నారు మీ గురించి అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ మీకు ప్రపోజల్ చేసి మీతో లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా గడపాలి, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీ రిలేషన్ అనేది కావాలి. ఇక్కడ పాస్ట్లో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఛాన్స్ తీసుకోవాలి, మీకు దగ్గరగా రావాలి, మీకు దగ్గర అవ్వాలి, ఎమోషనల్గా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా. ఇలాగే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లో అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. చాలా ఊహించుకుంటున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేసినా కూడా ఇప్పుడు తను తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో అది చాలా వరకు కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. ద స్టార్. చాలా వరకు ఈ వ్యక్తి మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి. అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే లైఫ్ లాంగ్ మీతో హ్యాపీగా గడపాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఈ విధంగానే ఈ వ్యక్తి ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. నిజానికి ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కింగ్ ఆఫ్ కప్స్ నిజానికి చాలా ఎమోషనల్ పర్సన్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట మీ విషయంలో.
పాస్ట్లో ఈ వ్యక్తి ఎటువంటి బిహేవియర్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా, మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళే విధంగా చేసినా కూడా ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి తన్ని తను బందీ చేసుకోవాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా తన్ని తను బందీ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ. అంటే మీకు దగ్గర అవ్వకూడదు, అంటే మీకు దూరంగా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండలేరు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అంటే ఛాన్స్ దొరికితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి, మీతో ఇంత హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి. మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత రొమాంటిక్గా మాట్లాడాలి, ఈ విధంగానే ఈ వ్యక్తి అన్నీ కూడా ఊహించుకుంటున్నారు, కలలు కంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ వేరే అదర్ పర్సన్స్తో కూడా ఇక్కడ అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే మీతో రిలేషన్లో ఉంటే ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంటారు, మీతో మాట్లాడినంతసేపు కూడా ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీతో ఉంటే తన లైఫ్ అనేది ఏ విధంగా మారుతుంది ఇక్కడ. అంటే తన ప్రపంచమే ఒక్కసారిగా కూడా చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది మీ పక్కన ఉంటే, మీకు దగ్గరలో ఉంటే. ఇలాంటివి కూడా తను ఆలోచిస్తున్నారు, అలాగే ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట. మీరు మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీ కెరియర్పై మీరు ఫోకస్ చేస్తున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ గురించి కలలు కంటున్నారు, మీతో లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు. ఎనర్జీస్ అనేవి పూర్తిగా షిఫ్ట్ అయిపోయాయి అనమాట. అంటే మీరున్న ప్లేస్లోకి మీ పర్సన్ ఉన్న ప్లేస్లో మీరు వచ్చారు అనేది కనిపిస్తుంది. మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఈ వ్యక్తి ఎనర్జీస్ అనేవి ఇంకా ఎక్కువగా మీ వైపు వస్తాయి అన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే మీ పర్సన్ గురించి ఆలోచించడం తగ్గిస్తారో మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మొదలు పెడతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో ఆలోచించడం తగ్గించారు, మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు మీతో ఉంటే, మీకు దగ్గరగా ఉంటేనే తన లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి చాలా ఊహించుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తను ఏ విధంగా మీతో ఉండాలి, మీ ఇద్దరూ కలిసి ఏ విధంగా లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఇక్కడ మీ ప్రపంచాన్ని ఎలా మార్చుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పాస్ట్ లైఫ్ అంతా కూడా మీరు ఎండ్ చేసి ఇక్కడ మీ లైఫ్ని మీరు కొత్తగా మార్చుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటుంటే, ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్ని ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. బట్ మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. యూనివర్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. మీరు ప్రజెంట్ ఎలా అయితే ఉన్నారో ఆ విధంగానే ఉండండి, పీస్ఫుల్ మైండ్ సెట్తో. అంటే మీరు ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేయండి, ఓవర్ థింకింగ్ అనేది వద్దు. మీరు యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, ట్రస్ట్, నమ్మండి. మీరు ఏదైతే ఇక్కడ కోరుకుంటున్నారో అది నేను మీ లైఫ్లోకి తీసుకువస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురండి. ఇక్కడ కెరియర్ పరంగా మీ గ్రోత్ అనేది మీరు చూసుకోండి, నన్ను నమ్మండి, మీరు కోల్పోయిన లైఫ్ని మళ్ళీ మీకు తిరిగిస్తాను. ఈ విధంగా యూనివర్స్ నుంచి మనకి ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. మీ లైఫ్లో మీరు ఏవైతే సాధించలేను అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సాధిస్తారు, ఏవైతే ఎండ్ అయిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి మీ లైఫ్లోని అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. చాలా పాజిటివ్గా యూనివర్స్ ఎనర్జీస్ అనేవి వచ్చాయన్నమాట మీ విషయంలోని. అంటే యూనివర్స్ మీకు ఉన్నారు అనే ధైర్యాన్ని ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది మనకి. ఏంజెల్స్ మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు. చెప్పాను కదా, సక్సెస్, మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు. టేక్ యాక్షన్, మీరు ఏది యాక్షన్ తీసుకున్నా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే మీరు ఎవరి నుంచి అయితే కమ్యూనికేషన్ అనేది క్లారిటీ కావాలి అంటే
కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అవకాశం కూడా మీకు రాబోతుంది అని ఇక్కడ ఏంజల్స్ మెసేజెస్ అయితే వచ్చాయి అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి క్లైమ్ చేసుకోండి. యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎందుకంటే యూనివర్స్ మీకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి మీరు గ్రాటిట్యూడ్ అనేది మర్చిపోకుండా తెలుపుకోండి యూనివర్స్కి. మీ లైఫ్లో ఏది జరిగినా కూడా అది మీ మంచిగా అని చెప్పి యూనివర్స్ ఎనర్జీస్లో వచ్చాయన్నమాట. అలాగే ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.